హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉండండి? మేమైతే చాలా బాగున్నాం. ఎండాకాలంలో చాలా సఫర్ అవుతున్నామండి. సో ఎంత ఎండ అంటే సుమారుగా మొన్న 38 చెప్పాను కదా, ఇప్పుడు సుమారు అంటే 41 వస్తుంది. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదండి, చూడండి మొత్తం కూల్ ఉంది వెదర్. ఎంత కూల్ అంటే వర్షం వచ్చే సూచన అయితే ఉంది. ఎందుకంటే ఒక చుక్క అనేది లేదు, మొత్తం బయట చందమామ లేదు, ఏం లేదు, చుక్కలు అనేది లేవు కదా. మొత్తం గాలి లేచి డోర్లు కొట్టుకుంటున్నాయి. అందుకని బయట బాల్కనీలో ఉంది కదా, ఇక్కడ కూర్చున్నాం అనమాట. చల్లగా అయితే వస్తుంది, ఏసీ కూడా అవసరం లేదు. గాలి దుమారు కూడా ఎక్కువైంది. అగో చెట్లు ఊగుతున్నాయి. గాలి దుమారు ఎక్కువై చెట్లు ఊగుతున్నాయి. ఇగో కిటికీకి ఉన్నది అది తెగిపోయింది చూడు. ఇగో కిటికీ చూపించి, ఇక్కడ కిటికీ చూడు తెగిపోయింది. చిన్నప్పుడు అయితే అప్పుడు ఇట అపార్ట్మెంట్ ఏం లేవు కదండి, ఇప్పుడైతే బిల్డింగ్లు అయినాయి. సుమారుగా అంటే చిన్నప్పుడు అంటే సుమారు ఒక 30 years 25 years అనుకోండి, బయట ఆరబయట మంచాలు వేసుకొని పనుకునే వాళ్ళం. అంత చల్లగా ఉండేది. అంటే ఎండాకాలంలో ఆరబయటనే పనుకునే వాళ్ళం అంట. మంచాలు దోమతెర వేసుకొని మా చెల్లెలు కానీ మా అందరు పనుకునే వాళ్ళం. మీరు కూడా ఆ విధంగా అప్పుడు చేసేవాళ్ళేమో కామెంట్ చేయండి. మేమైతే అప్పుడు ఆరబయట పనుకున్నాం. ఇప్పుడైతే దొంగల బాధ. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ అపార్ట్మెంట్లో బయట అనుకుంటే ఏదో పైనుంచి రాయి పడుతుందో ఏం పడుతుందో అని భయపడతారు. అప్పుడు అట్లా కాదు కదండి. ఒక్కరు ఎవరన్నా దొంగ వచ్చినా అంటే ఊర్లో మామ అని పిలిస్తే 10 మంది పలికేవారు. ఇప్పుడు మామ అంటే పక్కన ఉన్న మనిషే వాడు పలకరు. అలా అయిపోయింది ఈ కాలం. అంటే జనరేషన్ మారుతుంది కాబట్టి అపార్ట్మెంట్లు అయినాయి. ఏదో వాళ్ళ ఇంట్లో గొడవలే అనుకొని ఎవరు మనం పట్టించుకోరు అనమాట. అలా అయిపోతుంది. మీ ఇలాంటి మీరు మీ విలేజ్లో కూడా చూసిద్దామో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఎండాకాలంలో పిల్లలు ఇప్పుడు స్కూల్స్ అయితే అయిపోతాయి కదండి. ఇప్పుడు ఫైనల్ అయిపోతాయి. పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎండాకాలం. ఎందుకంటే ఈ సమ్మర్లో బయటకు పోయానుకో బాగా ఆడుకున్నంతసేపు బాగుంటారు, కానీ తర్వాత 1-2 daysకి పిల్లలకి సఫర్ అయ్యి వాంతులు బేదులు అంటే వేడి అనేది ఏర్పడుతుంది అనమాట. మనం డాక్టర్స్కి ఎక్కువ చూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోండి, ఇంట్లోనే పెట్టుకోండి. ఇంకొకటి, విలేజ్ లెవెల్లో చాలామంది పిల్లలు అంతా జమ్మై 10 మంది కానీ 20 మంది కానీ జత అయ్యి బావిలకు కానీ ఏరుంటే ఏరు దగ్గరికి కానీ వాటర్ కుంటలు కానీ అలా విధంగా పోయి చాలామంది చనిపోతున్నారు. అలా ఎప్పుడు పిల్లల్ని అయితే పంపించకండి. విలేజ్ లెవెల్లో చాలామంది పట్టించుకోరని కాదు, కానీ మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇచ్చిపేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రైతులు పని చేసుకునే పోతారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఫ్రీగా ఇచ్చిపెడతారు. కానీ జాగ్రత్తగా పిల్లల్ని అయితే ఒక గంట కనబెడుతూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తల్లిదండ్రులకు ఒకరో ఇద్దరు ఉంటారు. ఆ ఒకరో ఇద్దరిని ఈ విధంగా మనము పోగొట్టుకుంటే చాలా బాధగా ఉంటుంది కదండి. కాబట్టి ఎవరైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా కానీ చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని ఎండాకాలంలో. ఇంకొకటి, ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివి కానీ కొంచెం దూరంగా ఉంచండి చల్లని వస్తువులకు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా తాపకండి. మన ఇంట్లోనే పెరుగన్నంలాగా అలాంటివి మంచి ఫ్రూట్స్ కానీ అలాంటివి ఇవన్నీ కానీ పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకొని ఎండాకాలం
ఈ వేసవికాలం చాలా ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వేసవికాలం ఫీల్డ్లో ఉండి మిట్ట చాలా ఫీల్డ్లో ఉండి కొలతలు కానీ అలాంటివి ఫర్దర్గా చేసే ఉద్యోగంలో ఎండ 1-2 1-2 గంటలైనా కూడా కొలతలు తీసుకునే వాళ్ళం. వాటర్ లేకుండానే అటు తిరిగే వాళ్ళం, చేసేవాళ్ళం. కానీ నేను సఫర్ అవుతున్నానండి. ఇంట్లోనే ఉండి కూలర్ లేకుంటే అసలు ఉండలేకపోతున్నాం, అంత వేడైపోతుంది. నేను మార్నింగు ఈవినింగ్ 2 టైమ్స్ స్నానం చేయాల్సి వస్తుంది, అంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు చెమట కారుతుంది, బట్టలు అంతా తడిసిపోతున్నాయి. అందుకే ఈ వీడియో చేయాలని నేను చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీకు అందరికి తెలిసి ఉంటుంది, కానీ చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ కానీ, ఒక టోపీ కానీ, కావాలంటే చేతులకి బ్లౌజులు కానీ అలాంటివి కూడా తీసుకెళ్ళండి. ఒక టవల్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా తప్పిగా అయితే అక్కడ తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది బైక్ మీద పోయే వాళ్ళకి. ఎందుకు ఎండ పొద్దున్న కొంచెము డ్రైవింగ్ అవాయిడ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈ వేసవికాలంలో వేడిగా ఉండి టైర్లు పేలే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా కొంచెం చూసుకోవాలి డ్రైవింగ్ పోయే వాళ్ళు. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎండాకాలంలో. ఎందుకంటే ఇంతకుముందు ఎండాకాలం లెక్క లేదు, చాలా ఎండగా ఉంది అదనమాట. ఎప్పుడైతే చల్లగాలిని మార్నింగ్ చూస్తే ఎండ అంత ఎండ తెలుస్తుంది. ఇదండి. ఇంకా మేమైతే ఇప్పుడే తిన్నాము, సండే అనమాట. స్పెషల్ అయితే మటన్ బిర్యానీ అయితే చేసింది. తిన్నాం ఇప్పుడే, బయట కూర్చున్నామంట. ఏదో 4 మంచి విషయాలు చెప్పాలని నేను వీడియో తీస్తున్నాను అనమాట. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి. అందరికీ గుడ్ నైట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలము ఒక 2 months అయితే అయిపోతుంది. మంచి మాటలు ఏవైనా ఉంటే ఛానల్ అయితే షేర్ చేస్తుంటానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ముందు ఉంటాను.